శుభములు కలుగు నీకు. ఏమండి ఏమండి ఎవరైనా ఉన్నారా లోపల? ఇలా పాడుపడిన ఇంట్లో కాకుండా ఊర్లోనే ఎక్కడో చోట ఇచ్చామని చెప్పచ్చు కదా. క్యాష్ ఏమో షెల్ఫ్ లో పెట్టమన్నాడు, మరి చైన్ ఎక్కడ పెట్టాలో చెప్పలేదే. ఏమండి రింగ్ టోన్ వినిపిస్తుంది అంటే ఇక్కడ ఎక్కడ ఉన్నాడనమాట. ఏమండి అలెగ్జాండర్, మేడం నిఖిల్ వచ్చాడా? రాలేదు మేడం. వెంటనే వాడి నంబర్ ట్రేస్ చేసి వాడే ఏరియాలో ఉన్నాడో తెలుసుకొని నాకు చెప్పండి. ఓకే మేడం. కాపాడు. నువ్వేనా? నాకు ఇది ఇలా ఎవరు చేశారు? చెప్పు చెప్పు, ఎవరు చేశారు? చెప్పు. నిఖిల్, నిఖిల్, నిఖిల్. అయ్యో దేవుడు, ఏంటి దారుణం! నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఒకదాని తర్వాత ఒకటి రెండు చావులు.
నా చేతులతో చీమని కూడా చంపాలనుకోను. అలాంటిది ఇద్దరు మనుషుల్ని, ఇద్దరు చావులకి నేనే కారణం. ఈ చేతుల్లోనే ఇద్దరు చనిపోయారు. ఏం చేయాలి? నేనేం చేయాలి? ఇతను ఎన్ని రోజులు నన్ను బెదిరించింది ఇతనేనా? అంటే ఇతని దగ్గరే ఆ వీడియో ఉందా? అమ్మయ్యా, నువ్వు నాకు చేసిన ఒకే ఒక్క మంచి కళ్ళు తెరుచుకుని చనిపోవడం. లేదంటే ఈ ఫోన్ ఓపెన్ అయ్యేదే కాదు. ప్రాణాయ చావు నుంచి బయటపడగలిగాను, కానీ ఏ చావు నుంచి ఎలా బయటపడాలి? ఏం చేయాలి? నేనేం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడేం చేయాలి? అవును, తప్పదు. ఎంత భయం వేసినా ధైర్యం తెచ్చుకొని ఈ పని చేయాల్సిందే. లేదంటే నా పాపం నా ఇంటిని కూడా నాశనం చేసేస్తుంది, నా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. లేదు, నా వాళ్ళు బాగుండాలి. ఎలా అయినా నేను ఈ పని చేయాల్సిందే. ఏ లొట్టిపిట్ట, ఏంటి వెళ్ళిపోతున్నావు? తిండి తినవా? నువ్వు తింటున్నావుగా, నీది అయిపోయాక నేను తింటానులే. హలో, ఇది ద్వేషం వల్ల వచ్చిన చిరాక, జాలి వల్ల పుట్టిన దయా? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? అబ్బో, వచ్చాడండి పెద్ద ఎన్టీఆర్. నువ్వు నిజం చెప్పినా దాని వెనక అబద్ధమే ఉంటుంది. నీ దగ్గర అబద్ధాన్ని నిజమని నమ్మించగలిగే టాలెంట్ కూడా ఉంది. నీకు చెప్పాలనిపించింది చెప్పు. ఎలాగో నేను దాన్ని నమ్మను కదా. నువ్వు నమ్మవని తెలిసి చెప్తున్నాను. ఇది నీ ఇష్టాన్ని గౌరవించాలనే ఆలోచన. అబ్బో, అంత గౌరవం మనకొద్దులే లొట్టి, తట్టుకోలేం. తిండి అరగదు. నువ్వు నమ్మవు. ఇది విచిత్రం, కానీ నిజం. నేను తింటుంటే నువ్వు తినకుండా లేచి వెళ్ళిపోతావని నాకు తెలుసు. అందుకే తర్వాత తిందాం అనుకున్నాను. ఎలాగో ఇంట్లోంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయావు. అందుకే ఇక్కడున్నన్ని రోజులు నువ్వు సంతోషంగా, నీకు నచ్చినట్టుగా, ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలని.
మ్హూ. అలా ఉంచాలి అని నేను నిర్ణయించుకున్నాను. ప్రైవసీ ఇస్తున్నాను. ఓ ఆడపిల్లగా నీ ప్రైవసీ నీకివ్వాలి. ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో నాతో నువ్వేంటో నీతోటి నేనేంటో చూసే చూపేంటో మారే తీరేంటో వెళ్ళే దారేంటో జరిగే మాయేంటో. విక్కీ, నువ్వు నిజంగా నా ఇష్టాన్ని గౌరవిస్తున్నావా? మ్, నీలో నిజంగా ఇంత మార్పు వచ్చిందా? నేనిది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నీలో ఈ మార్పే కోరుకున్నాను, నీలో ఈ ప్రేమే కావాలనుకున్నాను, నీలో ఇంత మంచితనమే పెరిగిపోవాలని నేను ఆశపడ్డాను. నిజంగా నాకు నువ్వంటే ఇష్టమే విక్కీ. హాసిని, అవును, నీ మీద నాకు ఎప్పుడూ ప్రేమ పుట్టింది. కానీ కోపం నటిస్తున్నానంతే. హాసిని, నేను నీతో విడాకులు తీసుకోను విక్కీ, నీతో విడాకులు తీసుకోను. మనం కలిసే ఉండాలి, మనం కలిసే ఉండాలి విక్కీ. నిజమా హాసిని? ఇదే కదరా లోటి నువ్వు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. హాసిని, ఎరా, నేనింత ప్రేమను నటిస్తే నువ్వు ఎలా నమ్మవో నీ నటని నేను నమ్మనురా. నువ్వు నా మీద మంచితనం చూపిస్తే అసలు నేను నిన్ను ఎలా నమ్మేస్తాననుకున్నావురా? అయినా మొన్నటి నుంచి సడన్ గా మంచివాడైపోయినట్టు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే ఆ మాత్రం తెలుసుకోలేనేంటా? నాతో విడాకుల డెసిషన్ మాన్పించాలని నీ చెత్త ప్లాన్ ఇదని నాకు తెలుసురా. నువ్వెన్ని డ్రామాలు ఆడినా నేను నా డెసిషన్ మార్చుకోను, డివోర్స్ తీసుకోవడం మానుకోను. ముందే చెప్పానుగా హాసిని, నేను చెప్పేది నువ్వు నమ్మవని. నాకు తెలుసు నేను ఏం చేసినా అది నటనే అంటావని. కానీ నువ్వేమన్నా నేను నిన్ను తప్పు పట్టను. నీ నిర్ణయం నీ ఇష్టం. దాన్ని మార్చుకోమనే హక్కు నాకు లేదు. హాసిని, నువ్వు ఇందాక కాసేపు నటిస్తూ అన్నా నువ్వంటే నాకు ఇష్టం విక్కీ అని అన్నావే, ఆ మాట చాలా బాగా అనిపించింది. సారీ, ఎంజాయ్ యువర్ మీల్. మళ్ళీ మన జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. 6 నెలలుగా పడిన బాధంతా రేపటితో తీరిపోతుంది. అమ్మా, నిజంగా ఈ ఫీలింగ్ చాలా బాగుంది. ఇంత కష్టపడ్డాక మన జీవితం మనదవుతుందనే ఫీలింగ్ చాలా చాలా బాగుంది. అందుకే కష్టం తర్వాత వచ్చే సంతోషమే నిజమైన సంతోషం అంటారు. అది నేను నా కాళ్ళు ఆల్మోస్ట్ పోయి తిరిగొచ్చినప్పుడు ఆ ఫీలింగ్ని అనుభవించాను. అందుకే కదా పెద్దోళ్ళు అంటారు, పోయిందని కూర్చుంటే బాధే మిగులుతుంది, లేచి అడుగేస్తే ఆనందం ఎదురొస్తుంది అని. వారాహి, నువ్వేం నిర్ణయించుకున్నావు?
దేని గురించమ్మా? నీ స్కూల్ ఉద్యోగం గురించి. మన కష్టం తీరిపోయింది కాబట్టి నువ్వు ఆ కష్టాన్ని ఆహ్వానించక్కర్లేదు అని నేననుకుంటున్నానమ్మా. అని నాకు అనిపిస్తుందమ్మా. కానీ నేను స్కూల్కి వెళ్తే మళ్ళీ చరణ్ గారికి ఎదురుపడాలి. ఏ అతన్ని యజమానేగా? యజమాని ఎదురు పెడితే నీకేంటంత ఇబ్బంది? వారాహి, నీ మీద కోపంతో అన్నా కాని మీ అమ్మమ్మ అన్న మాటల్లో ఓ గొప్ప అర్థం ఉందమ్మా. మనం మనసులో ఎలాంటి భావంతో ఎదుటి వాళ్ళని చూస్తామో అదే మన మనసుని ఇబ్బంది లేకుండా ఉండేలా చేస్తుందనిపిస్తోంది. మనసులో మనిషి మీద ఎంతో ప్రేమ ఉంచుకొని ఆ మనిషితో మాట్లాడితే అది మనసుని భారంగా మార్చేస్తుంది. అదే ఆ మనిషి మీద కేవలం గౌరవాన్ని మాత్రమే ఉంచుకొని చూస్తే మన మనసు ఒక రకమైన ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటుంది. అదే మనిషిని స్నేహంగా చూస్తే సరదాగా, శత్రువులా చూస్తే చిరాగ్గా, ఇలా అంతా మన మనసులో అనుకునే దాని మీదే ఆధారపడి ఉంటుందమ్మా. అమ్మమ్మన్నట్టు ఆయన్ని యజమాని మాత్రమే అనుకోమ్మా. అనుకోవడానికి ఏముందమ్మా, ఎన్నో అనుకోవచ్చు. కానీ మనం అనుకున్నదంతా వినేస్తే ఇది మనసెందుకు అవుతుంది? కానీ నీకు జరిగేది ఒప్పుకుంటూ తల దించుకుని వెళ్లడం తప్ప వేరే దారి లేదు కదమ్మా. ఒక మాట అడగనమ్మా, నిజంగా నీ భర్త చాలా మంచివాడే, మా అందరినీ బాగా చూసుకునేవాడే అయితే నువ్వు అతనికి దూరంగా ఉండేదానివమ్మా? అదే జరిగితే మీరు తండ్రి పెంపకంలోనే పెరిగేవాళ్ళు. కానీ ఏం చేస్తాం, శేఖర్ మహా దుర్మార్గుడు. కానీ చరణ్ చాలా మంచివాడు కదమ్మా. అందుకే పరిస్థితులకి నేను తల వంచుతున్నా నా మనసు తలెత్తి ఎదురు తిరుగుతోంది. తెలుసమ్మా, నీ మనసులో సంఘర్షణ, నువ్వు పడుతున్న బాధ అంతా నాకు అర్థమవుతోంది. కానీ ఏమీ చెయ్యలేకపోతున్నానమ్మా. నీ ప్రేమ విషయంలో నేనేమీ చేయలేకపోతున్నాను. అయినా పర్వాలేదమ్మా, నేను స్కూల్కి వెళ్తాను. నా మనసుని స్ట్రాంగ్గా చేసుకుని నేను స్కూల్కి వెళ్తాను. దాని గురించి తెగ బాధపడుతూ కూర్చోవడమేనా? మూడోది బయటికెళ్ళి ఇంకా ఇంటికే రాలేదు. దాని గురించి కంగారు ఏమైనా ఉందా? కళ్యాణి, ఓసారి సునైనాకి ఫోన్ చెయ్యి. అక్క అక్క ఫోన్ చేస్తుందేంటి? హలో అక్క. సునైనా, ఎక్కడున్నావు? ఇంకా ఇంటికి రాలేదేంటి? వచ్చేస్తానక్క. కొంచెం పనుంది, చూసుకుని వెంటనే వచ్చేస్తాను. ఏంటి అలా టెన్షన్ పడుతున్నట్టు మాట్లాడుతున్నావు? టెన్షనా? అలాంటిదేం లేదక్క, నేను వచ్చేస్తున్నానులే. బాయ్.
ఏమైందమ్మా? సునైనాకేమైనా అయిందా? ఏం కాలేదమ్మా, ఇంటికి వచ్చేస్తుందంట. మేడం మేడం, నిఖిల్ది లొకేషన్ ట్రేస్ అయింది మేడం. మనం వెంటనే అడ్రస్కి వెళ్ళాలి. మేడం, మనం వెళ్ళడం ఎందుకు మేడం? వాడే వస్తాడు కదా. వచ్చేవాడే అయితే ఎప్పుడో వచ్చేవాడు. వాడు ఇంకేదో ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. వాడిని పట్టుకుంటే మనకి చాలా విషయాల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. లెట్స్ గో. ఓకే మేడం. ఏంటి కృష్ణ తులసి, చీరనేసే బాధ్యత మాకు అప్పగిస్తున్నట్టే కదా? అప్పగించుకేం చేస్తారమ్మా? రాత్రికి రాత్రి 25 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒక్క నిమిషం అరుంధతి. వారాహి,